ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ సవ్యంగా సాగుతాయని భావించిన తరుణంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రచారాలు అమరావతిలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల కేంద్రంలోని పెద్దలు తీవ్ర అసహనంతో ఉన్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి ఈ చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వ్యూహాత్మకంగా ఎక్కడో తేడా కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఇస్తున్న హామీలు అమలు కావడంలో జాప్యం జరుగుతుండడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు అడిగిన వెంటనే నిధులను విడుదల చేయడం లేదనే అసంతృప్తి మరో ఎత్తు. ఢిల్లీ పెద్దలు చంద్రబాబుకు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు సమాచారం. పాలనలో పారదర్శకత పెంచాలని గత ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతూ కాలయాపన చేయడం కంటే భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టాలని వారు సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కొన్ని పనులు ఆశించిన వేగంతో సాగకపోవడానికి ఢిల్లీ పెద్దల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడమే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు జనసేన పార్టీలో కూడా అసలైన తుఫాను మొదలైంది. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు సొంత పార్టీ కార్యకర్తలకే షాక్కు గురి చేస్తున్నాయి. పార్టీ కోసం రక్తధారపోసిన క్షేత్రస్థాయి నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆగ్రహం జనసైనికుల్లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ధర్మం పేరుతో జనసేన సీట్లను వదులుకోవడం పట్ల ఇంకా అసంతృప్తి చల్లారలేదు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న చోట కూడా వెనక్కి తగ్గడం వల్ల కార్యకర్తల నైతిక బలం దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్రభుత్వంలో భాగస్వామిగా మాత్రమే ఉండిపోయారని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదని వారి ఆవేదన. ఇటీవల జరిగిన కొన్ని నియామకాల్లో జనసేన కార్యకర్తలకు మొండి చేయి ఎదురవడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ పట్ల ఉన్న అంచలంచలమైన విశ్వాసం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీ మునగడ కష్టమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగలడం, ఏపీలో పవన్కు కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమవడం చూస్తుంటే ఈ కూటమి భవిష్యత్తుపై నిర్మీనీలలు కుమ్ముకుంటున్నాయి. చంద్రబాబు తన అనుభవంతో ఢిల్లీ పెద్దలను శాంతింపజేయగలరా లేదా అనేది వేచి చూడాలి. ఇలాగే పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మనోభావం గురించి దిద్దుబాట్ల చర్యలు చేపడితే అది ప్రభుత్వానికి కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే కనిపిస్తున్నాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల మధ్య సమన్వయం లోపించడం వల్ల సామాన్య ప్రజల్లో కూడా అయోమయం నెలకొంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో కాలమే నిర్ణయించాలి. ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ ఇద్దరికీ ఉంది. లేదంటే వారు ఊహించని రాజకీయ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది.